హలో అండి. ఈరోజైతే నేను బచ్చల కూర రోటి పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను బచ్చల కూర, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 20 ఎండుమిరపకాయలు అయితే వేయించానండి. లైట్గా వేయించుకోవాలి. నేనైతే దీంట్లో ఆయిల్ అయితే వాడడం లేదండి, సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని వాటిని కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇవన్నీ సిమ్లో పెట్టుకునే వేయించుకుంటున్నాను నేను. ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకదానమ్మటి ఒకటి వేయించుకోవాలండి, అన్నీ కలిపి ఒకటేసారి వేయించుకోకూడదు. జీలకర్ర కూడా వేగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే తీసుకున్నానండి నేను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత నేను ఏదైతే తీసుకున్నానో బచ్చల కూర, దాన్ని కూడా వేసి వేయించుకోవాలండి. నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె మాత్రం వేస్తున్నానండి. ఇప్పటి వరకు నూనె అయితే వేయలేదు నేను. ఈ బచ్చల కూర కూడా వేగిన తర్వాత మనం రోట్లో కూడా దంచుకోవచ్చు. నేను మిక్సీలో అయితే చేస్తున్నానండి ఈరోజు. కొంచెం కచ్చాబద్దాగా నలిగే వరకు వేయించుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపుకు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నానండి. దాంట్లో ఒక 3-4 ఎండుమిరపకాయలు వేశాను. దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ వేడి నూనెలోనే ఆ పచ్చడి ఏదైతే దంచి పెట్టుకున్నామో పచ్చడి అది వేసేసేయాలండి. ఇక వేసుకున్న తర్వాత కలుపుకొని చల్లారిన తర్వాత గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకుంటే మాత్రం 2-3 డేస్ ఉంటుందండి. అయితే బయట పెట్టుకోవాలంటే మాత్రం ముందు ఈ తాలింపులో ఈ చట్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి కొంచెం. ఎందుకంటే ఇంకా ఏమైనా పచ్చివాసన ఉంటే పోతుంది కదా, అందుకని. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బచ్చల కూరతో చాలామందికి అయితే తెలీదు, కానీ ఒకసారి మీరు కూడా చేసి చూస్తే అసలు ఏం టేస్టే తెలియదండి మీకు, దేంతో చేశారనేది కూడా తెలీదు. చాలా బాగుంటుంది. మామూలుగా పిల్లలు ఆకుకూరలు అవి చేసి పెడితే తినడానికి ఇష్టపడరు కదండి, కానీ ఇలా చేసి పెడితే మాత్రం వాళ్ళకి అసలు ఇది ఏం ఆకుకూరతో చేసామనేది కూడా తెలియదండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్